ప్రైవేట్ పాఠశాలలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు ఆందోళన చేశారు. కర్నూలు నగరంలోని చిత్తరి వీధిలో కేశవరెడ్డి పాఠశాలలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. సీట్లు కేటాయించకుండా పిల్లలను వెనక్కి పంపుతున్నారని యాజమాన్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట విద్యార్థుల స్కూల్ ఫీజు అలాగే బుక్స్ తీసుకున్న తర్వాత పిల్లల్ని వెనక్కి తీసుకోవాలని వారు చెప్తున్నారని కూడా తెలిపారు. పేద విద్యార్థులకు విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యను అందించాల్సిన ప్రైవేట్ పాఠశాలలు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ విద్యను వ్యాపారంగా మారుస్తుందన్నారు అని వారు మండిపడ్డారు. పాపకి స్కూల్ అడ్మిషన్ వచ్చింది. మేము ఆన్ టైం మాకు కూడా 7-6 జూన్ లోపల మాకు అడ్మిట్ కావాలి మీరు, లేకపోతే క్యాన్సిల్ అయ్యింది మెసేజ్ వచ్చింది. కేశవరెడ్డి స్కూల్లో మేము అలాగే ఆన్ టైం లోనే రిపోర్ట్ చేసాము. వాళ్ళు మన దగ్గర నుంచి డాక్యుమెంట్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ మొత్తం తీసుకున్నారు. ఏదో కోడ్ రావాలంటే మీ పాపకి కేవీఎస్ కార్డ్ కోడ్ రావాలంటే మీరు 3500 పే చేయమని చెప్పారు. సరే అని పే చేసాం. బట్ పాప ఏమో 50 days స్కూల్ కి కూడా వచ్చింది. ఇప్పుడు మండే మాకు మేము మళ్ళీ మెసేజ్ స్కూల్ నుంచి వచ్చింది, కాల్ వచ్చింది. మీ పాపకి ఆర్టీఐ యాక్ట్ లో క్యాన్సిల్ అయిపోయింది, ఫార్మ్ తీసుకొని వెళ్ళిపోయినది. ఎలా క్యాన్సిల్ అయ్యింది, మీరు అప్లై చేయలేదా ఏంటి అని ఇలా క్వశ్చన్ చేసాం. మాకైతే ఇది చేసాం, మేము ప్రాసెస్ ఏం చేయాలో మొత్తం ప్రాసెస్ మేము చేసాము. మీరు అని డిఓ ఆఫీస్ తో మాట్లాడుతుంది. సరే అని ఈరోజు ఆ రోజే మండేనే సీఎంఓ సార్ కోసం వచ్చాం. వెళ్ళాం మేము ఆఫీస్ కి, కలెక్టర్ ఆఫీస్ కి వెళ్తే అక్కడ సీఎంఓ సార్ కలవలేదు. సరే మా పాపకి సెకండ్ డే మేము లిటిల్ స్కాలర్ స్కూల్లో వచ్చింది మెసేజ్. సరే అని ఆ మెసేజ్ తీసుకొని ఆ స్కూల్కి వెళ్దాం. మాకు ఆల్రెడీ అడ్మిషన్స్ చాలా ఉన్నాయి. లిటిల్ స్కాలర్ వాళ్ళు కూడా మేము తీసుకోము మీ పాపని, మేము సీఎంఓ సార్కి కావాలంటే మీకు రాసి కూడా ఇస్తాను. నేను మాట్లాడాను అంటే ఆ రోజు మీటింగ్ లో ఉన్నారు వాళ్ళు. నేను మాట్లాడాను, ఆల్రెడీ మీకు కావాలంటే లెటర్ రాసిస్తాను, మన దగ్గర అడ్మిషన్స్ ఫుల్ అయిపోయాయి అని. మీరు ఆ లెటర్ తీసుకొని సీఎంఓ పేద విద్యార్థులకు విద్యను అందించాలని ఆర్టీఐ యాక్ట్ 2009 ప్రకారం ప్రతి ప్రైవేట్ పాఠశాలలో 25% ఉచిత విద్య అందించాలని ఒక ప్రతిష్టమైన నిర్ణయం తీసుకొని పేద బడుగు బలహీన విద్యార్థులకు విద్య అందిస్తుంది. కానీ ఈరోజు దాని తుంగలో తొక్కి ఈ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు మాకు ప్రభుత్వం ఇచ్చే 8,000 రూపాయలు ఏంటికి సరిపోవు. ఆ పేద విద్యార్థులను తీసుకుంటే మా బిల్డింగ్లకు రెంట్లు కట్టుకోలేము, మేము మా స్కూల్లో నడుపుకోలేము, మేము వేలకు వేలు ఫీజులు పెట్టి నడుపుతున్నాము, మా సీట్లు వద్దని ఈరోజు మన కర్నూలు జిల్లాలోని పాత బస్టాండ్లో ఉన్న కేశవరెడ్డి స్కూల్లో 11 సీట్లు